మనం ఈ భూమి మీద సంతోషంగా బ్రతకాలంటే, ఈ భూమి మీద మనము ఆకలి వేసినప్పుడల్లా అన్నం తినేస్తున్నామంటే అది ఎవరి వల్ల కలిగింది చెప్పండి? దేవుడు వల్లనండి. అంటే ఆకలి తీర్చేది ఎవరు? దేవుడు. మరి ఎంతమంది తెలుసండి ఈ పదం? దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు అన్నం తిన్న ప్రతిసారి దేవుడు ఇచ్చాడు, దేవుడిచ్చిన ఆహారం అని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రోజునాడు? చాలామంది లేరు, అలా లేరు. దేవుడిచ్చినటువంటి ఇంత చక్కటి ఆహారాన్ని దేవుడిచ్చాడని చెప్పుకోవడానికి కూడా మనము భయపడిపోతాం కదండి. మన పిల్లలకు కూడా మనం ఏమి నేర్పిస్తున్నామంటే, నాన్న ఇదిగో అట్టిపండు తిను. ఎవరిచ్చారమ్మా ఇది? డాడీ తెచ్చారు నాన్న, డాడీ ఇచ్చాడు నాన్న. ఎవరిచ్చారు? లేకపోతే మమ్మీ ఇచ్చింది నాన్న. మమ్మీ ఇచ్చిందా డాడీ ఇచ్చిందా? డాడీ తయారు చేశాడా మమ్మీ తయారు చేసిందా? ఎవరంటే తయారు చేసింది? దేవుడు. నాన్న దేవుడిచ్చాడు తీసుకో అని నేర్పించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రోజునాడు? పిల్లలకి నాన్న ఇదిగో మనకి ఆ గాడ్ పరలోకమందు తండ్రి ఇచ్చాడు నాన్న నీకు ఇది. ఈరోజు నువ్వు కలుపుకుని అన్నం తింటున్నావంటే తండ్రి ఇచ్చింది నాన్న. మనం కాబట్టి తండ్రికి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటాం అనుకోమండి. ఏమంటే మనం చాలా దాహంతో ఉన్నాం అనుకోండి, ఎండలు బాగా భయంకరంగా ఉన్నాయి కదండి, దాహంతో ఉన్నాం అనుకోండి, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము. రోడ్డు మీద ఉన్నప్పుడు అక్కడ ఎవరో మొత్తం మీద దారిలో ఒక వాటర్ బాటిల్ తెచ్చి నీకు ఇచ్చారు. అతను ఎవరో నీకు తెలీదు. అమ్మా ఎండలో వస్తున్నావు, ఈ నీళ్ళు తాగమ్మని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారండి. చాలా చల్లగా ఉన్నాయి, ఎండ మండిపోతుంది, చాలా దాహంతో ఉన్నావు, నువ్వు గొంతు ఆరిపోతుంది. ఇంక వెంటనే దాన్ని ఇప్పుకొని తాగేసావు. తాగడానికన్నా ముందు అన్నీ ఏమంటావు? థ్యాంక్స్ అండి. ఏంటి, ఎవరో తెలియనటువంటి వ్యక్తిగా నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు మరి నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ కన్న తండ్రి దేవుడు, ఆయన తెలుసు కదా, మరి ఆయనకి చెప్తున్నావు థ్యాంక్స్? మనం చెప్తున్నామండి? దాహం వేస్తుందని చెప్పేసి గటగడగా తాగేస్తామండి, ఆకలి వేస్తుందని చెప్పేసి దెబ్బ తినేద్దామండి కదండి. ఇవన్నీ జరిగిపోతాయి. కానీ దేవుడికి కనీసం కొంచెమైనా తండ్రి ఇంత చక్కటి ఆహారం ఇచ్చావు నాయన, నీకు కృతజ్ఞతలు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని పుట్టిస్తున్నది ఎవరండి? దేవుడే కదండి. ఒక మాట ఉంటుందండి, ఒకసారి చూడండి, ఒక మాట అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. చూడండి, ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహిస్తున్నాడు అంటండి. ఆయన ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసములతో మీ హృదయంలో నింపుచు మేలు చేత తమ్ము గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఏమంటే చక్కటి ఋతువులు ఇచ్చి చక్కటి కాలానుగుణంగా మనకు ఆహారం ఇచ్చేది ఎవరండి? దేవుడు. ఇక్కడ అది చెప్తున్నాడు, ఎంత చక్కటి ఆహారం ఇచ్చాడంటే ఆయన ఆహారం ఇచ్చాడు. కాకపోతే ఈ ఆహారం ఎంతమంది దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారు చెప్పండి? ఈ రోజు నాడు చాలా మంది నమ్మలేకపోతున్నారండి. ఇది దేవుడిచ్చిన ఆహారం, ఈ ఆహారం దేవుడిచ్చాడు కాబట్టి దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన ఈ రోజు చాలా మందికి లేదు. దేవుడిచ్చినటువంటి ఆహారం తింటున్నా నేను, దేవుని కొరకు బ్రతకాలే, కనీసం దేవునికి కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ రోజు నాడు? అంటే ప్రియులరా, ఇంట్లో ఏముండాలండి? ఇప్పుడు ఆకలి తీర్చడం గురించి మనకు కనబడుతుంది. అంటే ఆకలి తీర్చే దేవుడు అయినప్పుడు ప్రియులరా, ఇంట్లో ఉన్నటువంటి మనం కూడా సమృద్ధిగా ఉండాలంటే మన్నాగల బంగారు పాత్రం ఎందుకు దేవుడు పెట్టాడో చెప్పమంటారా? మన పితరులకి ఆకలి తీర్చిన దేవుడు మనకు కూడా తీరుస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. నీకు కూడా గుర్తొచ్చేయాలి, ఇంత చక్కటి ఆహారం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇవ్వకపోతే ఈ ఆహారం నాకు లేదు, దేవుడు ఇవ్వకపోతే నాకు ఈ ఆరోగ్యం నాకు లేదు, దేవుడు ఇవ్వకపోతే నాకు క్షేమమే నాకు లేదు అనేది గుర్తించాలి ప్రియులారా. ఎంతమంది గుర్తిస్తున్నారండి? మరి చూసారా, ఉభయదేదోముని దేవుడు ఎందుకు ఆశ్రయించాడు చెప్పమంటారా? ఉభయదేదోములో ఇంట్లో ఇదిగోనండి ఈ వాక్యాన్ని ఆయన వాళ్ళ గృహంలో పెట్టుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడిచ్చాడు, ఇది దేవుని కృప అనే ఆలోచన